సింహపూరి ఎఫ్ఎం బుల్లి కథలు బుజ్జాయి కథలు. చిన్ని పిల్లలు చిన్నారి పిల్లలు ఆడి పాడి పచ్చని వేళ మంచి మాటలతో చక్కగా హలరించి బుల్లి కథ వింటారా ఈ వేళ. వింటాం సింహపూరి ఎఫ్ఎం బుల్లి కథలు బుజ్జాయి కథలు. బుల్లి కథలు బుజ్జాయి కథలు శీర్షికన మిమ్మల్ని అలరించడానికి వచ్చేశాను మీ నందిని చైతన్య. మమ్మీ నేను అయ్యో నువ్వు కూడా చిన్ని తల్లి, మరి నీ పేరు చెప్పు. చింతలి ఏంజెల్. మరి కథ విందామా? చిన్ని తల్లి, నిన్న కథలో ఎలుక తాబేలు కాకి ఒకదానితో ఒకటి ముచ్చటగా నవ్వుకుంటూ ఆనందంగా ఉండటం చూసాం కదా. తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు విందాం, ఓకేనా? చల్లగా ఉంది ఆ రోజు. సరదాగా కబుర్లలో పడ్డాయి ఎలుక తాబేలు కాకి. ఎలుక చెప్పిన మాటలకి తాబేలు కాకి పడి పడి నవ్వాయి. అంతలో లేడి ఒకటి అటువైపుగా పరిగెత్తుకుంటూ వచ్చింది. చెట్టు చాటుగా తాక్కుంది. దాన్ని వేటాడేందుకు బోయవాడు కూడా పరుగు పరుగున వచ్చాడు అక్కడికి. అయితే చాటును దాక్కున్న లేడీ అతనికి కనిపించలేదు. వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. లేడిని బోయని మిత్రులు ముగ్గురు అంటే ఎలుక తాబేలు కాకి గమనిస్తూ ఉన్నాయి. పరుగున వచ్చిన లేడిని చూసి అవి కూడా చాటుకి తప్పుకున్నాయి. ఏదో ప్రమాదం పొంచి ఉందనుకున్నాయి. అనుకున్నట్టుగానే ఆ బోయవాడు రావడాన్ని చూశాయి. గుండెను గుప్పిట్లో పెట్టుకుని కూర్చున్నాయి. బోయవాడు అటూ ఇటూ చూసి ఏదీ దొరకకపోవడంతో అసహనంగా వెళ్ళిపోయాడు. అప్పుడు అన్నీ ఊపిరి పీల్చుకున్నాయి. చాటునుంచి తప్పుకొని అలా బయటకొచ్చి దాక్కుని ఉన్న ఆ లేడీని పలకరించాయి. ఎవరు నువ్వు అని అడిగాయి. దాక్కుని ఉన్న లేడీ బయటకు వచ్చి ఇలా చెప్పసాగింది. నా పేరు చిత్రాంగుడు. నా దురదృష్టం, వేటగాడి కళ్ళల్లో పడ్డాను. కాపాడుకునేందుకు పరిగెత్తుకొని ఇదిగో ఇలా వచ్చాను. చూశారుగా ఎలా దాక్కుని నన్ను నేను రక్షించుకున్నానో. ఆ మాటలకు మంచి పని చేశావు అంటూ మెచ్చుకున్నది మిత్రబృందం. మనసారా నవ్వాయి. వాటి నవ్వును చూసి తెరిపిన పడి లేడీ ఇలా అంది. దయచేసి మీరు నాతో స్నేహం చేస్తారా? చేస్తే చెప్పండి. మీతో పాటు నేను ఈ అడవిలోనే ఉండిపోతాను. అప్పుడు మిగిలిన ముగ్గురు అంటే హిరణ్యకుడు, మంధరుడు, లఘుపతనకుడు ఏమంటావు అన్నట్టుగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఎవరెవరు నాన్నా? ఎలుక తాబేలు కాకి. వెరీ గుడ్ బంగారు. మరి వాటి పేర్లు? ఎలుక పేరు హిరణ్యకుడు, తాబేలు పేరు మందరుడు, అలాగే కాకి పేరు మమ్మీ చెప్పవా? నోటికి రావట్లేదు. లఘుపతనకుడు ఏంజల్. లఘుపతిదారుడు. సూపర్. రేపు నీకు చాక్లెట్. సరే కథలోకి వెళితే ఇలా ఒకరికొకరు సైగలు చేసుకుంటూ ఉన్నారు. ఆ సైగలకు అర్థం చిత్రాంగుడి అభ్యర్థనను ఒప్పుకోవడమే. నువ్వు మంచివాడివని నిన్ను చూస్తూనే తెలిసింది. దానికేం భాగ్యం? నీతో తప్పకుండా స్నేహం చేస్తాం. ఈ రోజు నుంచి మేం ముగ్గురం కాదు, నీతో కలిపి ఇవాల్టి నుంచి మనం 4 స్నేహితులం, సరేనా? అన్నాడు మందరుడు. సరేనని ఆనందించాడు చిత్రాంగుడు. ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు మేతకు వెళ్లిన చిత్రాంగుడు ఎంతసేపటికి తిరిగి రాలేదు. రోజూ ఆ సమయానికి తిరిగి వచ్చేయాలి. రాలేదంటే మిత్రబృందం అనుమానించడం మొదలెట్టింది. కొంపదీసి ఏదైనా ప్రమాదంలో చిక్కుకున్నాడా అంటూ భయపడ్డాడు మందరుడు. ఏం జరిగిందో చూసి వద్దామంటే నేనా తాబేలుని, నా సంగతి మీకు తెలియంది కాదు. వెళ్లేందుకు వచ్చేందుకు నాకు చాలా సమయం పడుతుంది. హిరణ్యకుడు నాకంటే నయం కాని ఈ వేళలో అడవిలో ఒంటరిగా ఓ ఎలుక ప్రయాణించడం ప్రమాదకరం. అందుకని అంటూ లఘుపతనుకుడి వైపు ఇక నువ్వే దిక్కు అన్నట్టు చూశాడు మందరుడు. మిత్రులు బలహీనతలు చెప్పుకొని బాధపడకూడదు, బలవంతుని ఆజ్ఞాపించాలి. అందులో తప్పులేదు.
అన్నాడు లఘుపతనకుడు. కాకిని కదా, ఇట్టే వెళ్ళి అట్టే వస్తాను, కంగారు పడకండి, జాగ్రత్త అని హెచ్చరించి రివ్వున గాలిలోకి ఎగిరిపోయాడు లఘుపతనకుడు. ఆ మూల ఈ మూల వెతికి చిత్రాంగుడు ఎక్కడా కనిపించకపోవడంతో ఏమయ్యాడబ్బా అనుకుంటూ వెతుక్కుంటుంటే అడిగో అప్పుడు కనిపించాడు చిత్రాంగుడు. వలలో చిక్కుకొని కనిపించాడు. అయ్యయ్యో అనుకున్నాడు లఘుపతనకుడు. ఏం చెయ్యాలిప్పుడు అనుకుంటూ ముందు చిత్రాంగుణ్ణి పలకరించే కంటే వెళ్ళి హిరణ్యకుని వెంటబెట్టుకుని రావడం అవసరం అనుకున్నాడు. వెంటనే ఎగిరివచ్చి మందరుడు హిరణ్యకుల ముందు వాలాడు. లఘుపతనకుణ్ణి చూసిన మిగిలినవారు ఆసక్తితో చిత్రాంగుడు కనిపించాడా అని అడిగారు. కనిపించాడు, అడవిలో వలలో చిక్కుకున్నాడు అని చెప్పాడు లఘుపతనకుడు. అంటూ ఇప్పుడు చిత్రాంగుణ్ణి నువ్వే కాపాడగలవు, ముందు పద అంటూ హిరణ్యకుణ్ణి వీపుమీద ఎక్కించుకొని మళ్ళీ ఆకాశంలోకి ఎగిరాడు. ప్రాణాపాయం తప్పదనుకుని విలపిస్తూ ఉన్న చిత్రాంగుని ముందు వాలారు ఇద్దరు. హిరణ్యకుణ్ణి చూస్తూనే ప్రాణం లేచి వచ్చినట్టుగా ఆనందించాడు చిత్రాంగుడు. వారిని చూడగానే ఆనందంతో తనకు జరిగింది చెప్పాలి అనుకుంటూ అసలు ఏం జరిగిందంటే అని ఏదో చిత్రాంగుడు చెప్పబోతుంటే వద్దని వారించి వల తాళ్లను పటాపటా కొరకసాగాడు హిరణ్యకుడు. కాసేపటికే చిత్రాంగుణ్ణి విడిపించాడు. పదండి పదండి అంటూ లఘుపతనకుడు తొందర చేయడంతో అక్కడ్నుంచి గబాగబా బయల్దేరారంతా. తిరిగి వస్తుంటే దారిలో చిత్రాంగుడు తనకు జరిగింది ఇలా చెప్పాడు. ఏ జన్మలో ఏ పాపం చేశానో ఇలా వలలో చిక్కుకుంటున్నాను. ఇంతకుముందు కూడా చిక్కుకున్నావా అని అడిగాడు లఘుపతనకుడు. అవును, చిక్కుకున్నాను. 6 నెలల వయసప్పుడొకసారి చిక్కుకున్నాను. నేను వలలో చిక్కుకోవడం చూసి భయపడి గుంపులో లేళ్లన్నీ అక్కడినుంచి పారిపోయాయి. దిక్కులేకపోయింది. ఆ సమయంలోనే వేటగాడొచ్చాడు. వలలో నుంచి తప్పించి నన్ను భుజం మీద వేసుకుని బయల్దేరాడు. రాజు అంతఃపురానికి తీసుకొచ్చి రాజకుమారునికి నన్ను కానుకగా ఇచ్చేశాడు. నన్ను చూసి రాజకుమారుడు ముచ్చటపడి ప్రేమగా చూసుకోసాగాడు. నేను ఆడిందే ఆటగా పాడిందే పాటగా జరిగింది. ఒకరోజు రాకుమారుని పడకగది పక్కగా వసారాలో పడుకున్నాను. అంతలో పెద్ద పెద్ద మెరుపులు ఉరుములు ఉరిమి సన్నగా వాన మొదలయ్యింది. ఆ వాన చూస్తుంటే నాకు నా చిన్నతనం, నా చిన్ననాటి స్నేహితులు, లేళ్ళు గుర్తుకొచ్చింది. కన్నీళ్ళొచ్చేశాయి. హాయిగా ఆనందంగా సాటి లేళ్లతో కలిసి అడవిలో ఎప్పుడు తిరుగుతానో, మళ్ళీ నాకు ఆ అదృష్టం ఉందో లేదో అనుకున్నాను. ఆ మాటలు మనసులో అనుకుంటే ఏ గొడవ ఉండేది కాదు. బయటికే అనేశాను. ఆ మాటలు విన్నాడు రాకుమారుడు. మనిషి మాట్లాడినట్టుగా నేను మాట్లాడడం విని ఆశ్చర్యపోయాడు. వెంటనే ఆస్థాన జ్యోతిష్కుణ్ణి పిలిపించాడు. జరిగిందంతా చెప్పాడు. జంతువులు మనిషిలా మాట్లాడడం శుభమా అశుభమా అని జ్యోతిష్కుణ్ణి అడిగాడు. అందుకు ఆ జ్యోతిష్కుడు అశుభమే, అందులో అనుమానం లేదు. ఇది రాజ్యానికే అరిష్టం. వెంటనే జపాలు తపాలు చేయండి అంటూ చెప్పాడు. మనిషిలా మాట్లాడిన నన్ను రాజ్యంలో ఉంచకూడదంటూ అడవిలో వదిలేయమన్నాడు. దాంతో నన్ను అడవిలో వదిలేశారు. అదిగో అప్పుడు వేటగాడి కంట నేను పడడం, పరుగెత్తుకొని రావడం, దాక్కోవడం, మీరు స్నేహితులు కావడం ఇవన్నీ జరిగాయి అంటూ చెప్పుకొచ్చాడు చిత్రాంగుడు. అంటే అప్పట్నుంచి మళ్ళీ ఈరోజు వలలో చిక్కుకున్నావన్నమాట అన్నాడు లఘుపతనకుడు. అవును, ఏ రోజు ఏం జరుగుతుందో తెలియట్లేదు అంటూ బాధపడ్డాడు చిత్రాంగుడు. చిత్రాంగుణ్ణి తీసుకువస్తామని చెప్పి వెళ్లిన లఘుపతనకుడు, హిరణ్యకుడు ఎంతసేపటికి రాకపోయేసరికి కంగారుపడి వారిని వెతుక్కుంటూ బయలుదేరాడు మందరుడు. చేతనైనంతగా గబగబా నడవసాగాడు. అలసిపోతున్న క్షణంలో కనిపించింది మిత్రబృందం. ముగ్గురు క్షేమంగా కనిపించడంతో ముచ్చటేసింది మందరుడికి. హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నాడు. మందరుణ్ణి చూసిన హిరణ్యకుడు, నువ్వెక్కడికి బయలుదేరావు అని అడిగాడు. మీకోసమే బయలుదేరాను. ఎంతకీ రాకపోయేసరికి కంగారు పడ్డాను. ఏమయ్యారో ఏమో అని భయపడ్డాను కూడా. క్షేమంగా కనిపించారు. ఆనందంగా ఉందిప్పుడు నాకు అన్నాడు మందరుడు. అప్పుడు వెంటనే హిరణ్యకుడు, దీన్నే తొందరపాటుతనం అంటారు. ముందు వెనుకలు ఆలోచించకుండా మనం ఎక్కడున్నాం, ఎక్కడికి వెళ్తున్నామన్నది తర్కించుకోకుండా బయలుదేరడం తప్పు. అక్కడైతే చెరువుంది. ప్రమాదమనిపిస్తే చెరువులోకి దూకేస్తావు. ఇప్పుడిక్కడ ఈ అడవిలో ఏముంది? అంతా నేలే.
ప్రమాదం కాదు? పైగా పరిగెత్తగలవా? అది నీ వల్ల కాదు. తప్పు చేశావు. అలా రాకూడదు మిత్రమా అంటూ కోపగించుకున్నాడు హిరణ్యకుడు. అయిపోయింది కదా, ఊరుకో అన్నాడు చిత్రాంగుడు. మిత్రుల మధ్య సయోధ్య కోసం సర్ది చెప్పచూశాడు. అంతలో గోలగోల చేశాడు లఘుపతనకుడు. పరిగెత్తండి, పరిగెత్తండి, అదిగో వేటగాడొస్తున్నాడు. తిరిగి చూశారంతా లఘుపతనకుడు చెప్పిన మాటలకు. చూస్తే చెప్పింది నిజమే. చిత్రాంగుణ్ణి వలలో బంధించిన వేటగాడే తమని వెతుక్కుంటూ పెద్ద పెద్ద అంగలతో వస్తున్నాడు. లేడి పరిగెత్తి పారిపోయింది. ఎలుక దగ్గర్లోని కలుగుని చూసి అందులోకి దూరిపోయింది. పాపం తాబేలే అటు పరిగెత్తలేక ఇటు ఎందులోనూ దూరలేక దిక్కులు చూస్తూ నించుంది. వేటగాడు వచ్చేశాడు. దగ్గరగా వచ్చేశాడు. ఏ జంతువు కనిపించలేదు అతనికి. చివరికి తాబేలు కనిపించింది. వెంటనే చటుక్కున అందుకున్నాడు దాన్ని. సరేలే, కనీసం ఇదైనా దొరికింది అనుకున్నాడు. వలలో బంధించి భుజాన వేసుకుని ఇంటిదారి పట్టాడు. చూశావా, అందుకే ఏ పని చేసినా ముందు వెనుక ఆలోచించి చేయాలి. గుడ్డిగా ఏదోటి చేసి ఇలా తాబేలులా ఇరుక్కోకూడదు తల్లీ. భుజాన వేలాడుతున్న మందరుణ్ణి చూస్తూ వేటగాన్ని అనుసరించింది మిత్రబృందం. తాబేలుని రక్షించడం ఎలా అన్నది అందరూ ఆలోచించసాగారు. ఆలోచన అనేది ఓ కొలిక్కి రాకపోయేసరికి లఘుపతనకుడు, చిత్రాంగుడు కళ్ళు చెమర్చుకున్నారు. దుఃఖించసాగారు. హే మిత్రులారా, ఎందుకేడుస్తున్నారు అంటూ చిన్నపాటి గొంతుతో అడిగాడు హిరణ్యకుడు. ఇంకేముంది, అయిపోయింది. మందరుడు మనకి దూరమైపోయాడు అన్నారు బాధగా వాళ్ళిద్దరూ. దూరమేమీ కాలేదు, ఆలోచించండి. వేటగాడు ఈ అడవి దాటిలోపే మనం ఏదైనా చేసి మందరుణ్ణి కాపాడాలి అన్నాడు హిరణ్యకుడు. అప్పుడు మిగిలిన ఇద్దరూ, ఓ గండం గట్టెక్కిందనుకుంటే ఇప్పుడిదో గండం. మా బుర్రలు అస్సలు పనిచేయడం లేదు. నువ్వే ఆలోచించు అని అంటుండగానే హిరణ్యకుడికి ఆలోచన తట్టడంతో ఆగిపోయాడు. హిరణ్యకుడు ఆగడంతో లఘుపతనకుడు, చిత్రాంగుడు ఆగిపోయారు. వారంతా అలా నిలిచిపోవడంతో వేటగాడి భుజాన వేలాడుతున్న మందరుడు ప్రాణాలమీద ఆశను వదులుకున్నాడు. మిత్రబృందం వెన్నంటి వస్తుంటే తనను ఎలాగైనా కాపాడుతారు అనుకుంది. రావట్లేదంటే ఇక ఆశలు వదులుకోవడమే అనుకున్నాడు. ఇప్పుడే నాకు ఒక ఉపాయం తట్టింది అని చెప్పాడు హిరణ్యకుడు. వరెవ్వా, హాహా, ఏంటది, తొందరగా చెప్పు అని మిగిలినవారు అనడంతో హిరణ్యకుడు ఆ ఉపాయాన్ని ఇలా చెప్పాడు. చూడండి, వేటగాడికి కనిపించకుండా మన చిత్రాంగుడు ముందు చెరువుగట్టుకు చేరుకొని కళ్ళు తేలేసి కాళ్ళు చాచి చచ్చిపడినట్టు ఉండాలి. అంటే చచ్చినట్టు నటించాలి. అప్పుడు నువ్వు, లఘుపతనకా, నీ సంగతే చెబుతున్నాను, నువ్వు వెళ్ళి చిత్రాంగుడు కళ్ళు పొడుస్తున్నట్టుగా నటించాలి. ఆ దృశ్యం వేటగాడు చూస్తే చిత్రాంగుడు చనిపోయాడనుకొని అందుకే నువ్వు కళ్ళు పొడుస్తున్నావని అనుకుంటాడు. లేడికోసం పరిగెత్తుకుని వస్తాడు. లేడిని అందుకోవాలంటే, దాన్ని తీసుకెళ్లాలంటే భుజం మీది తాబేలును కిందకు దించాలి. కాబట్టి మందరుణ్ణి దించుతాడు. అప్పుడు వేటగాడు దించడమే ఆలస్యం. నేను వలతాళ్లను గబగబా కొరికేసి మందరుణ్ణి విడిపిస్తాను. విడిపించగానే మందరుడు చెరువులోకి దూకేస్తాడు. నేను కలుగులోకి దూరేస్తాను. మమ్మల్ని ఓ కంట కనిపెట్టిన లఘుపతనకుడు అరుస్తూ చిత్రాంగుడు మీద నుంచి ఎగిరిపోతాడు. ఆ అరుపే హెచ్చరికగా చిత్రాంగుడు లేచి పరుగందుకుంటాడు. ఎలా ఉంది ఆలోచన అని అడిగాడు హిరణ్యకుడు. అద్భుతం అన్నారు మిత్రబృందం. హిరణ్యకుని ఆలోచనని తూచా తప్పకుండా అందరూ పాటించారు. మందరుడు చెరువులోకి దూకేశాడు. హిరణ్యకుడు కలుగులోకి దూరేశాడు. చిత్రాంగుడు చెంగున పరిగెత్తి పారిపోయాడు. లఘుపతనకుడు ఎగిరిపోయాడు. జరిగిన దానికి వేటగాడు ఎంతో ఆశ్చర్యపోయాడు. చిరిగిన వలలో చేతులుంచి బోరుమన్నాడు. కనీసం తాబేలు కూడా మిగల్లేదని తలపట్టుకున్నాడు. అబ్బా, భలే ప్లాన్ మమ్మీ. ఫ్రెండ్స్ అంటే ఎలా ఉండాలి కదా మమ్మీ. అయితే నీకు కూడా ఇలాంటి ఫ్రెండ్స్ ఉన్నారా? నాక్కూడా ఉన్నారు. అయితే నీకెంతమంది ఉన్నారు? నాకు 2 ఫ్రెండ్స్ ఉన్నారు. ఇద్దరా? ఎవడెవనో నాకు చెప్పవా ప్లీజ్? చెప్పేనా? చెప్పు మమ్మీ. చెప్పేస్తున్నా. ఎవరెవరంటే నాన్న, నువ్వు. నేను, నాన్న నీకు ఫ్రెండ్సా? అవును తల్లి, నాకన్నీ మీరిద్దరే కదా. యేయ్! సరే, కథ విన్నావు కదా,
తరువాతి కథ రేపు విందాం. ఇప్పుడు బబ్బుందామా? అలాగే మమ్మీ.